విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 94వ వార్డు ముత్యమాంబ కాలనీ నందు పీఎంఏవై లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై లబ్ధిదారులకు పట్టాలు, నూతన ఇంటి తాళాలను అందజేశారు। ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్పొరేటర్ను తలెత్తుకుని ఎన్నికలకు వెళ్లేలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మేయర్ పిల్లా శ్రీను మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో అధికారులు ఉదాసీనతో వ్యవహరించాలని సూచించారు। ఉండమని నేను కోరుతూ ఈరోజు ఈ పట్టాల్లో కొన్ని దేవస్థానం ఇష్యూ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఇంకొక మా కార్పొరేటర్ కూడా చెప్తున్నాను, ఇటువంటి మీ ఏరియాలో ఎన్ని ఉన్నాయో లిస్ట్ తెప్పించుకొని అవి రాకపోయినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని ఒకసారి రివ్యూ పెట్టుకుంటే మనం తొందరగా సాల్వ్ చేసే పరిస్థితి వస్తుంది। మనం కూడా సిస్టాన్ని రన్ చేసే బాధ్యత, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫార్ములు పెట్టారని ఫార్ములో రావడం కాదు, చేసుకోవాలి। దీనికి కూడా మనందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారు రాయచూరులో 3 లక్షల ఇల్లు గృహప్రవేశాలు, అలాగే కొత్తగా మా ప్రభుత్వం వచ్చిన తరువాత శాంక్షన్ అయిన లక్షలాది ఇళ్ళకి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు। పెందుర్తి నియోజకవర్గంలో మాకున్న 6 వార్డుల్లో ఈ రోజున 709 ఇళ్ళు కొత్తగా గృహప్రవేశాలు, భూమి పూజ కార్యక్రమం జరిగింది। అలాగే రూరల్లో 367 ఇళ్ళు గృహప్రవేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి। మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి, పనిచేసే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుందో చూపిస్తా ఉన్నారు। గత సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టే విధంగా, ప్రజలను మన్నన పొందే విధంగా, రాజకీయ నాయకులు అంటే గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। దానికి కర్త క్రియ నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారికి చేదోడుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే పారిశ్రామిక సదస్సులో కూడా విశాఖపట్నం ఈ దేశంలోనే ఒక ప్రథమ నగరంగా నిలిచే విధంగా పెట్టుబడులు రాబోతా ఉన్నాయి। 14-15 తారీఖుల తర్వాత విశాఖపట్నం రూపురేఖలు, ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హౌసింగ్ స్కీమ్ ద్వారా, ఈరోజు ప్రారంభించుకున్న స్కీమ్ ద్వారా ఇంకా మరింత మందికి మేము కోరాం, ఎవరైతే ఇల్లు పెట్టుకుంటారో వాళ్ళందరికీ చిన్న లోపాలను సరిదిద్ది ఇల్లు శాంక్షన్ చేసే విధంగా ఆ కార్పొరేటర్లు మేము తోడ్పాటిస్తామని చెప్పి మనవి చేస్తూ, తప్పకుండా ఇంకా మరింత మంది మా ప్రాంతంలో